నమస్తే అండి. మనలో చాలామంది యూపీఐ పేమెంట్స్ వాడుతూ ఉంటాం. అంటే గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, పేటిఎం ఇలా రకరకాల అన్నమాట. అయితే ఏంటంటే ఆగస్టు 1 నుంచి కొన్ని రూల్స్ని అయితే రావడం అయితే జరిగింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మొత్తం 3 తీసుకొచ్చినారన్నమాట. వీటిలో రెండో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్గా మనం మన పేమెంట్ అయిన తర్వాత లేదంటే ముందు మన బ్యాలెన్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం చాలా సందర్భాలు. అయితే ఇంతకుముందు వరకు లిమిట్ అయితే ఉండేది కాదు, ఒక రోజులో ఎన్నిసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని. కానీ ఇప్పటి నుంచి లిమిట్ పెట్టినారన్నమాట. ఒక్క రోజులో దాదాపు 50 సార్లకు మించి మన ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉందో, అంటే అది పేటిఎంలోనా, ఫోన్పేలోనా, గూగుల్ పేనా, వీటన్నిటిలో కలిపి ఒక్క రోజులో ఆ యూపీఐ ఐడి మీద 50 సార్ల కంటే ఎక్కువ చెక్ చేసుకోవడానికి అయితే లేదు. అంటే చాలామంది అన్నిసార్లు చెక్ చేయరు, బట్ మరి మహానుభావులు ఉన్నారంట. అందుకోసం దీనివల్ల సర్వర్స్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుందంట. దీని ద్వారా సర్వర్స్ డౌన్ అవుతున్నాయి అంట. అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకురావడం అయితే జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలామంది ఆటోపే పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ సబ్స్క్రిప్షన్ కావాలన్నా లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ అయినా ఆటోపే పెట్టడం జరిగింది. మన అకౌంట్లో ఆటోపే పెట్టేసిన తర్వాత ఒకవేళ డబ్బులు లేకపోతే 3 ట్రాన్సాక్షన్స్ కనుక ఆ విధంగా ట్రాన్సాక్షన్ కాకపోతే, ఆటోపే అవ్వకపోతే కనుక, సస్పెండ్ అయితే కనుక అప్పుడు మీ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా యూపీఐ ఐడి అనేది డిజేబుల్ అయిపోతుంది అనమాట. సో అది పనికి రాకుండా పోతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆటోపే ఆప్షన్ పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పెట్టుకోకపోవడమే మంచిది. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్. ఇక మూడోది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ మీద ఒక బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి కదా. సో ఒక మొబైల్ నెంబర్ మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవడానికి కేవలం 25 సార్లు మాత్రమే చూసుకోవడానికి చెల్లిద్దంట. అంతకు మించి చేయడానికి లేదంట. అంటే అసలు ఇది బేసిక్గా ఎవరు చెక్ చేసుకోరు, చాలా రేర్ అనమాట. కానీ ఏంటంటే ఇది కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా ఎందుకోసం తీసుకొచ్చినారు? నెట్వర్క్పై భారం తగ్గించడం ద్వారా మెరుగైన సేవలు అందించడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆగస్టు 1 నుంచి అయితే తీసుకొస్తున్నారు. కాబట్టి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ వీటిని వాడేవాళ్ళు ఏం చేస్తారంటే అమెజాన్ పే రోజుకి 50 సార్లకు మించి ఎక్కువ అయితే మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోకండి. అదేవిధంగా ఆటోపే ఆప్షన్ వీలైనంత వరకు తీసేయండి. నెంబర్ 3 ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అనేది రోజులో ఒక 20 సార్లు కంటే ఎక్కువ సార్లు మనం చెక్ చేసుకోకూడదు అనేది వీళ్ళు తీసుకొస్తున్నటువంటి రూల్స్. కాబట్టి అది సంగతి.